విజయవాడలోని చిట్టినగర్ కుండల మార్కెట్ ఏరియాలో యశోద నందన సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్థానిక టీడీపీ, వైసీపీ నాయకులు కూడా హాజరయ్యారు. యశోద నందన సేవా సమితి గత 16 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పూజలు, రెండో రోజు ఉట్టి కొట్టే కార్యక్రమం, మూడో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ వేడుకల 2010లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఇప్పుడు 16వ సంవత్సరం జరుపుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న భక్తులు కానీ, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు కానీ, చుట్టుపక్కల ఇంట్లో ఉన్న కార్యక్రమం అందరూ కూడా మాకు సహకరించి ఇంతవరకు అందరూ తలప చెయ్యి వేసి మాకు కూడా సహకారం చేసగలిగి ఈ కార్యక్రమం ముందు నడిపించగలిగారు. మా కమిటీ యశోదానంద సేవా సమితి కమిటీ 8 మంది సభ్యులు ఉన్నాం. ఈ 8 మంది కూడా ఈ రోజుకి ఈ గత 16 సంవత్సరాలు కూడా ఏ ఇల్లు లేకుండా అలాగే కార్యక్రమం అయ్యేవారు అలా జరుపుతున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇంకా మాకు ఇంకా బాగా జరగాలని, బాగా ఆయన చేస్తారని, ఏ ఇబ్బందులు ఏ విధంగా రాకుండా అది భగవంతుడు మాకు ఆశీస్సులు ఇస్తే ఇంకా ముందుగా సాగుతూ ఇంకా బాగా కార్యక్రమాలు చేసి మేము ఎంతో ముందుకి తీసుకెళ్తామని చాలా దీనిగా కోరుకుంటున్నాం. జై యశోదానంద సేవా సమితి వాసుదేవ. నమో భగవాన్ వాసుదేవాయ నమః. నమో భగవతే వాసుదేవాయ నమో. ప్రపంచ మానవాళికి భగవద్గీత బోధించినటువంటి ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవంతుడు శ్రీకృష్ణాష్టమి ఈరోజు కార్యక్రమం కనుక ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము చిట్టినగర్లో యశోదానందన సేవా సమితి అని చెప్పని 16 సంవత్సరాలుగా మేము ఒక 3 రోజుల పాటు ఘనంగా ఆ దేవాది దేవుడి యొక్క కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇందులో ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు మొదటి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి, రెండో రోజు చిన్నపిల్లలతో వాళ్ళతో ఉట్టుకొట్టే కార్యక్రమం, మూడో రోజు దాదాపుగా 3000 మందికి అన్నసంతర్ప కార్యక్రమం నిర్వహిస్తూ స్థానిక ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరినీ కూడా ఆహ్వానించి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా మేము చేసుకుంటూ వస్తున్నాము. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, అన్ని పార్టీల నుంచి నాయకులందరూ కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది.